కొన్ని సెకండ్లల్లా ఇన్ని బుగ్గలూది రికార్డు కొట్టిండు అని అనంగా మస్తు విన్నాం. ఇసొంటి బుగ్గలూదే ముచ్చట్లనే రొటీన్ గా ఇసొంటివన్నీ బాగిన్నాం గాని ఎరైట్గా ఊదుడుతోనే రికార్డు కొడతా అని అంటున్నాడు. ఇంతకి ఏం ఊతాడు ఏం కథ అని అంటే డౌట్లన్నీ క్లియర్ చేసుకోనికి చూడాలి. మన ఇంట్లో ఏదైనా చిన్న పుట్టినరోజు దావత్ చేసుకుంటే ఆ బుగ్గలు ఊది కడతాం కదా, ఆ బుగ్గలు ఊదాలంటే ఎంత తక్లీఫ్ అవుతుంది. ఒకరు 2-3 బుగ్గలు ఊదే వరకల్లా దవడలన్నీ నొప్పి పెడతాయి. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పోరని చూసిండ్రా, చూడు ఏం చేస్తున్నాడో. అమ్మ కొడుక, లారీ టైర్లల్లా గాలి నింపుతున్నాడు. మళ్ళా నోటితోని ఊది కాదు, ముక్కుతోని గాలి ఊదుకుంటా టీపులు నింపుతున్నాడు. ముక్కుతోని ఎంత గాలి వెళ్తుంది అనుకుంటా మొత్తానికి టైర్లల్లా గాలి నింపుతున్నాడు. ముక్కుతోని బయటికి గాలి తీసుడే కష్టం అంటే ఈ పిల్లగాడు టైర్లల్లా గాలి నింపబట్టే. అది కూడా 1 టైరా 2 టైర్రా 4 టైర్లు ఒకటేసారి. ఇక చూడ వీటి మీద మనుషులను కూడా ఎక్కి నిలబడమన్నాడు. గమ్మత్తున్నది కదా పోరని కథ. ముందుగాల వీళ్ళ ఇంట్లో ఈ టీప్ టైలర్ని చూసి ఈత కొట్టేందుకు తెచ్చుకున్నాడో ఏమో అనుకున్నారట. కానీ ఇట్లా ముక్కుతోని గాలి నింపేందుకు అని తెలియదట. ఇట్లెందుకు చేస్తున్నాడు, ఏమన్నా పొద్దుకొచ్చేదా మాపుకొచ్చేదా అంటే అట్లా కాదట. ఈ పోరడేదో ఒయ్యిలో చదివిండట. ఒక ఆయన 4 లారీ టీపులు 20 నిమిషాలల్లా ముక్కుతోని గాలి ఊది నింపిండని. అగో నేను కూడా ట్రై చేస్తా అట్లనే అని ఈ పిల్లగాడు 15 నిమిషాలలోనే 4 టైర్లు నింపిండట. పోరానికి పొద్దటి సంది ఇదేనా ఇంకేమన్నా చేస్తాడంటే చదువే ఇంట్లో కుమారిపానే ఇంకో దిక్కు గాలి కొట్టుడు. ఇక ఇట్లా ఎందుకు చేస్తున్నావు తమ్మి అని అడిగితే, లిమ్కా బుక్ రికార్డులో నా పేరు అందులో జమ కావాలని చెప్పేసి నేను చేయడం జరిగింది. విన్నారు కదా, లిమ్కా రికార్డు పుస్తకంలో పేరెక్కాలని చేస్తున్నాడట. శబాస్ తమ్మి, నీ ఆశయం బిరాన్ని నెరవేరుతుంది. పోరని ముక్కులో మరి గంత గాలి ఎక్కడదని మీకు ఇంకా పరిశాన్ అనిపిస్తున్నది కదా. రోజు పొద్దుగాల యోగాసనాలు చేస్తున్నాడట, అందుకనే గాలి ఎక్కువ వెళ్తుందట ముక్కులకెళ్ళి. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు, చరితగా మారే స్థాయికి ఎదుగు, నీలో శక్తి ఉన్నది.